నేను చెప్పేది నిజం. ఎంత నల్లగా ఉన్న స్కిన్ అయినా సరే 3 నిమిషాల్లో పక్కాగా తెల్లగా మారుతుంది. నేను మీకు లైవ్లోనే చూపిస్తా. శనగపిండిలో ఈ 2 పదార్థాలు కలిపి రాస్తే చాలు మీ స్కిన్ తెల్లగా మిలమిలా మెరుస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఈరోజు నేను మీ అందరికీ ఒక సూపర్ రెమెడీని షేర్ చేయబోతున్నాను. దీంతో మీ స్కిన్ మొత్తం కూడా సూపర్గా బ్రైట్గా ఉంటుంది. అలాగే మీ స్కిన్ మీద సన్ ట్యాన్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు సమ్మర్ కనుక ప్రతి ఒక్కళ్ళ స్కిన్ అనేది ట్యాన్ అయిపోయి ఉంటుంది. ఈ ట్యాన్ని రిమూవ్ చేసుకొని స్కిన్ తెల్లగా మార్చుకోవాలని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటూ ఉంటారు. దానికోసం ఎన్నెన్నో ట్రై చేసి అలసిపోయి ఉంటారు. మీరు ఇక మీదట ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ చిన్న పని చేయండి చాలు. ఉన్న పలంగా స్కిన్ మీద ట్యాన్ అంతా పోయి స్కిన్ తెల్లగా మిలమిలా మెరుస్తుంది. ఫస్ట్ టైంకి సూపర్గా వర్క్ అయింది అంటారు. ఇది నేను డార్క్గా ఉన్న స్కిన్ మీద చేసి చూపిస్తాను. లైవ్లోనే రిజల్ట్స్ అనేవి షేర్ చేస్తాను. ఇంక లేట్ చేయదు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం రండి ఈ చిట్కా ఏంటో. మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ ఇప్పటికే చాలామంది యూజ్ చేస్తున్నారు. ఇంకా చాలామంది మెసేజ్ చేస్తూ ఉన్నారు. కొంతమందికి కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి, అడుగుతూ ఉన్నారు నిజంగా హెయిర్ అనేది పెరుగుతుందా అని చెప్పేసి. 100% పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ అనేది ఎంత బాగా సేల్ అవుతుంది. అలాగే చాలా ఎక్కువగా ఆర్డర్స్ కూడా వస్తున్నాయి. మీ అందరి సపోర్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలామంది ఫీడ్బ్యాక్స్ కూడా పోస్ట్ చేస్తూ ఉన్నారు. చాలా బాగుంది, హెయిర్ ఆయిల్ రీగ్రోత్ అవుతుంది, అలాగే హెయిర్ ఫాల్ కంట్రోల్ అనేది చెప్తూ ఉన్నారనమాట. సో మీకు మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే హెయిర్ ఆయిల్ అనేది ఆర్డర్ పెట్టుకోవచ్చు. నేను మా ఫ్యామిలీ చాలా ప్రాబ్లమ్స్లో ఉండేవాళ్ళమండి. సో మా ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా గురువుగారు ఒక చక్కటి పరిష్కారం చెప్పారు. ఇప్పుడు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా, మా ఫ్యామిలీ కూడా. సో మీలో కూడా ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే చదువు, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్ళి, పుత్ర సంతానం, కోర్టు సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు 100% అన్నిటికీ కూడా పరిష్కారం చెప్తారు. కోయ గురూజీ రామరాజ్ గారు ఓం శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ప్రత్యేకత ఏంటంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ చేయబడును. ప్రతి ఒక్క సమస్యకు గురువుగారు అంజనం వేసి చెప్తారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9010174803. ఇప్పుడు మన రెమెడీ అనేది ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా మనం ఒక బౌల్ తీసుకోవాలి. ఇందులో శనగపిండిని యాడ్ చేసుకోవాలి. 4 స్పూన్స్ వరకు శనగపిండిని యాడ్ చేసుకోండి. శనగపిండి బ్యూటీ ఇంగ్రీడియంట్ అండి. మన స్కిన్ మీద సన్ ట్యాన్ని రిమూవ్ చేసి బ్లాక్ స్పాట్స్ని, బ్లెమిషెస్ని క్లియర్ చేస్తుంది. స్కిన్ని బ్రైటన్ చేయడానికి, స్మూతన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చే వరకు ముల్తానీ మట్టి. ముల్తానీ మట్టి ఇక్కడ నేను 2 స్పూన్స్ అనేది యాడ్ చేస్తున్నాను. ముల్తానీ మట్టి అనేది మన ఫేస్ మీద ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ని, అలాగే పింపుల్స్ని క్లియర్ చేస్తుంది. స్కిన్ ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉంచుతుంది. నెక్స్ట్ ఇందులో రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకోండి. 2 స్పూన్స్ అనమాట. స్కిన్ని బ్రైటన్ చేయడానికి, అలాగే స్కిన్ అనేది గ్లోగా ఉండడానికి, కొరియన్ స్కిన్ ప్రొవైడ్ చేయడానికి, మన స్కిన్ అనేది ఎప్పుడు హెల్దీగా ఉండడానికి, స్కిన్ మీద డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేయడానికి రైస్ ఫ్లోర్ హెల్ప్ అవుతుంది. రైస్ ఫ్లోర్ వల్ల స్కిన్ అనేది చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇందులో 1 స్పూన్ వరకు టర్మరిక్ యాడ్ చేసుకోండి. ఇందులో ఇక్కడ నేను నార్మల్ టర్మరిక్ అంటే కిచెన్లో ఉండే పసుపు అనేది యాడ్ చేశాను. మీరు వైల్డ్ టర్మరిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీ స్కిన్కి సెట్ అవ్వదు పసుపు అనుకుంటే స్కిప్ చేసేయండి. సో పసుపు వల్ల ఏంటంటే పిగ్మెంటేషన్ కానీ, బ్లాక్ స్పాట్స్ కానీ, పింపుల్స్ కానీ క్లియర్ అయిపోతాయి. అంతేకాదు స్కిన్ని బ్రైటన్ చేయడానికి కూడా పసుపు అనేది సూపర్గా హెల్ప్ అవుతుంది. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ చేసిన తర్వాత ఏదైనా ఒక గాజు కంటైనర్లో స్టోర్ చేసుకోండి. ఎయిర్టైట్ కంటైనర్ అయినా పర్వాలేదండి. మీ దగ్గర గాజు కంటైనర్ లేకపోతే ఎయిర్టైట్ కంటైనర్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. సో ప్లాస్టిక్ది అయినా పర్వాలేదని చెప్తున్నాను. మళ్ళీ దీని గురించి కూడా కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు కొంతమంది, అందుకే చెప్తున్నాను. సో దీన్ని కంటైనర్లో స్టోర్ చేసేసి మనం యూజ్ చేసుకోవడమే. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి అయితే మనకి 2 నుండి 3 నిమిషాలు టైం పడుతుందండి. అన్నీ కూడా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ చెప్పాను. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఈ సమ్మర్లో ఎంత ఎక్కువగా ఎండ ఉన్నా సరే మీ స్కిన్ నల్లబడిపోతుంది అనే భయం అనేది ఇక మీకు అవసరం లేదు. ఇప్పుడు దీన్ని యూజ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని మన ఫేస్కి కావాల్సినంత పౌడర్ని తీసుకోవాలి. ఇక్కడ నేనైతే 2 స్పూన్స్ పౌడర్ని తీసుకున్నాను. ఇందులో ఇప్పుడు మనం పచ్చి పాలు అనేది యాడ్ చేసుకోవాలి. రా మిల్క్ అండి. మీరు కావాలనుకుంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట, ప్రాబ్లం లేదు. రోజ్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఏదైనా మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఆయిలీ స్కిన్ వాళ్ళైతే
మీరు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. డ్రై స్కిన్ వాళ్ళు అనుకుంటే పాలు యాడ్ చేసుకోవచ్చు, పెరుగు యాడ్ చేసుకోవచ్చు. ఆయిలీ స్కిన్ వాళ్ళైతే వాటర్ కానీ రోజ్ వాటర్ కానీ యాడ్ చేసేయండి. యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని మనం బాత్రూంలోనే పెట్టుకొని యూజ్ చేసేయచ్చండి. మనం డైలీ ఫేస్ వాష్ చేసేటప్పుడు ఇది మనం కొంచెం తీసుకొని వాటర్ మిక్స్ చేసి డైరెక్ట్గా చేతిలోనే మనం రబ్ చేసుకుని కూడా ఫేస్కి అప్లై చేసుకోవచ్చు. ఇంకొక విధంగా కూడా అప్లై చేసుకోవచ్చు. అదేలా నేను చూపిస్తాను. సన్ ట్యాన్ ఉన్న పర్సన్ మీద చూపిస్తాను. సో ఫేస్ మీద సన్ ట్యాన్ అనేది చాలా ఎక్కువగా ఉంది కదా, తినకైతే చూడండి ఒకసారి. డిఫరెన్స్ అనేది నేను మీకు చూపిస్తాను. లైవ్లోనే చేస్తున్నాను కనుక మీకు డిఫరెన్స్ అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. ముందు మనం ఫేస్కి దీన్ని అప్లై చేసుకోవాలి. మీరు ఫేస్కి, నెక్కి, ఫుల్ బాడీకి దీన్ని హ్యాపీగా యూజ్ చేసేయచ్చండి. ఇదొకటి ఎక్కువ మొత్తంలో రెడీ చేసి పెట్టుకుంటే మీ సమ్మర్ అనేది చాలా ఈజీగా గడుస్తుంది, హ్యాపీగా గడుస్తుంది. ఎందుకంటే సన్ ట్యాన్ ఎక్కడ ఉన్నా సరే ఇదొక్కటి చాలు. ఇదొక మెడిసిన్ కంటే పవర్ఫుల్గా పనిచేస్తుంది. బేసిక్ ఇంగ్రీడియంట్సే కదా, సింపుల్ ఇంగ్రీడియంట్సే కదా అని కొట్టిపడేయద్దు. నిజం చెప్తున్నాను, ఒక్కసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టైం ఇది వర్క్ అయిందని చెప్పేసి మీరే చెప్తారు. దీన్ని ఇప్పుడు మనం ఫేస్కి, నెక్కి థిక్ కన్సిస్టెన్సీలో అప్లై చేసుకొని ఒక్క 2-3 మినిట్స్ అనేది అలా వదిలేద్దాం. 2-3 మినిట్స్ తర్వాత మనం రబ్ చేసి క్లీన్ చేసుకోవచ్చు. అలా కాదు ఒక 10 మినిట్స్ దీన్ని ప్యాక్లా వేసుకుంటాం అనుకున్నా నో ప్రాబ్లం. ఒక 10 మినిట్స్ అనేది వదిలేసి తర్వాత వాష్ చేసుకున్న ప్రాబ్లం లేదు. నేనైతే ఒక 3 నిమిషాల పాటు ఉంచి తర్వాత రబ్ చేస్తున్నాను. దీన్ని మనం 2 విధాలుగా అయితే యూజ్ చేయొచ్చు. ఒకటి ఫేస్ ప్యాక్ లాగా యూజ్ చేయొచ్చు, ఇంకొకటి ఫేస్ వాష్ లాగా యూజ్ చేయొచ్చు. ఫేస్ ప్యాక్ లాగా మీరు అప్లై చేసుకుంటే 10-15 మినిట్స్ అనేది మీ స్కిన్ మీద ఉంచి తర్వాత వాటర్తో వాష్ చేసుకోండి. మాకు అంత టైం లేదు అనుకున్న వాళ్ళు ఫేస్ వాష్ లాగా దీన్ని అప్లై చేసే స్కిన్ మీద ఒక 3 మినిట్స్ ఉంచి రబ్ చేసుకొని ఇలా నాకులాగా క్లీన్ చేసేసేయండి. క్లీన్ చేసిన తర్వాత డిఫరెన్స్ అయితే మీరు చూడొచ్చు. ఏంటి డ్రెస్ మారింది అని కొంతమంది అడుగుతారు. సో మొత్తం వాటర్తో క్లీన్ చేయడం వల్ల డ్రెస్ మొత్తం తడిచిపోయింది. ఈ డ్రెస్కి అయితే చేంజ్ అయింది. సో ఫేస్ అయితే అదేనండి. సో క్లియర్గా చూడండి. జస్ట్ 3 మినిట్స్ ఫేస్ వాష్లోనే మీ స్కిన్ అయితే తెల్లగా మారుతుంది. మీరు ఇక్కడ లైవ్లో డిఫరెన్స్ చూస్తున్నారు కదా, బిఫోర్కి ఆఫ్టర్కి చాలా డిఫరెన్స్ అయితే వచ్చింది. జస్ట్ ఈ చిన్న చిట్కాతోనే మీ స్కిన్ తెల్లగా మార్చుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి, సూపర్ రిజల్ట్ అనేది చూస్తారు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేయండి, మీ అందరికీ సూపర్గా రిజల్ట్స్ అయితే వస్తాయి. మీరు డే బై డే యూజ్ చేసినా పర్వాలేదు, ప్రతిరోజు యూజ్ చేసినా పర్వాలేదు. ఈ పౌడర్ని మీరు ఫేస్ వాష్లా అయితే యూజ్ చేసేయండి. దీన్ని ప్యాక్లో అప్లై చేసుకొని 15 మినిట్స్ ఉంచి రబ్ చేసుకొని వాష్ చేసుకున్నా పర్వాలేదు. అంత టైం లేదు అనుకున్నప్పుడు కొంచెం పౌడర్ తీసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇలా రబ్ చేసుకొని స్కిన్ మీద అప్లై చేసి 2 మినిట్స్ అనేది లైట్గా స్క్రబ్ చేసుకొని వాటర్తో వాష్ చేసుకోండి. ఇక మీరు ఫేస్ వాష్ వాడకుండా ఈ పౌడర్ని ఫేస్ వాష్లో యూస్ చేయండి. దీనివల్ల మీ స్కిన్ మీద సన్ ట్యాన్ అనేది చాలా స్పీడ్గా రిమూవ్ అవుతుంది. స్కిన్ కూడా చాలా హెల్దీగా, గ్లోగా, క్లియర్గా ఉంటుంది. ముఖ్యంగా ఫెయిర్గా ఉంటుంది. సమ్మర్లో సన్ ట్యాన్ అనేది ప్రతి ఒక్కళ్ళు ఎదుర్కొనే సమస్య. ఈ సమస్యని మనం అధిగమించాలి, మన స్కిన్ బ్రైట్గా ఉండాలి అంటే మాత్రం ఈ సూపర్ ఫేస్ వాష్ అనేది మీకు సూపర్గా హెల్ప్ అవుతుంది. సో తప్పకుండా బాయ్స్ అండ్ గర్ల్స్ ట్రై చేసేయండి. మీ స్కిన్ని సూపర్ క్లియర్గా, సూపర్ బ్రైట్గా ఉంచుకోండి. ముఖ్యంగా ఫెయిర్గా ఉంచుకోండి. ఎటువంటి పార్లర్కి వెళ్లకుండా ఇంట్లోనే మీ స్కిన్ అనేది ఫెయిర్గా మారడం పక్కా. ట్రై చేసి రిజల్ట్స్ షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోకండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.